అమ్మ దాదాపుగా 3 నెలల నుంచి చూస్తున్నాం పరిపాలన. ఈ రోజున పిల్లలు చదువుకున్న పిల్లలు గత ప్రభుత్వంలో ఈ మద్యం కానీ లేకపోతే హెరాయిన్ అని లేకపోతే గంజాయి వాటికి అలవాటు పడిపోయిన నేపథ్యం నుంచి ఈ 3 నెలల నుంచి పరిపాలన ఎలా ఉందమ్మా? అసలు లాండ్ ఆర్డర్ ఏంటి పరిస్థితి? లాండ్ ఆర్డర్ అంటేనే ప్రభుత్వం అంటేనే చంద్రబాబు నాయుడు గారిదండి. ఒక అడ్మినిస్ట్రేషన్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు, ఒక ఇజం కళ నాయకుడు అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మహిళలు ఎక్కువ దెబ్బతిన్నారంటానికి మేమే సాక్ష్యం. ఎందుకంటే హత్యలు అత్యాచారాలు 2000 పైన జరిగినాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఒక్క హత్యకు కూడా శిక్ష పడిన దాఖలాలు అయితే లేవు. ఈ 2000 మందిని కూడా హత్య చేసిన వాళ్ళు ఈ రోజున ఎంతో మంది రొమ్ము విరుచుకొని కాలర ఎగరేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి శిక్షకి దాఖలాలు అయితే లేవు మాట. ముఖ్యంగా ఆడవాళ్లే నష్టపోయింది. ఇప్పుడు మద్యం విచ్చలవిడిగా కల్తీ మద్యం ప్రవేశపెట్టి ఆడవాళ్ళందరినీ కూడా పుస్తులు కూడా తాకట్టు పెట్టుకొని భర్తలు మద్యం తాగొచ్చి హింసలు పెట్టిన దాఖలాలు అయితే మేము ఉన్నాయి. రోడ్డు మీద పడి తిరుగుతున్న రోజులైతే మేము చూసాము. ఈ రోజున మహిళలు ఎక్కువ నష్టపోయారు. ఎందుకంటే ఈ కల్తీ మద్యం మూలంగా ఎంతో మంది ఆడవాళ్ళు హింసలకు గురయ్యి మరి మగవాళ్ళు ఆటో డ్రైవర్లు కానించి బత్తం 1000 రూపాయల బత్తులు 800 పైనే తాగేసి వచ్చి 200 జోబులో ఉంటే అవి చాలని జీతాలతోటి ఎంతో మంది ఎన్నో హింసలు పడ్డ దాఖలాలు అయితే ఉన్నాయి. ఈ గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారుతుంది. మహానాడు కట్ట మీద కృష్ణా బ్యారేజ్ దగ్గర అయితే ఒక టీమ్ లాగా తయారయ్యి మరి ఫ్లోటింగ్ ఏరియా అది. కొత్త ప్రభుత్వం మా లోకేష్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ మంత్రి గారు లోకేష్ గారు 100 రోజులకే చెక్ పెడతానని చెప్పారు. మీడియా పరంగా సాక్ష్యాలు మీడియాలందరితో కూడా 100 రోజులకి చెక్ పెడతా గంజాయి అని చెప్పేసి డైరెక్ట్గా లోకేష్ గారు చెప్పారు. లోకేష్ గారు చెప్పిన విధంగానే గంజాయికి చెక్ పెట్టారు. ఎందుకంటే మంగళగిరి సిఐ మామూలుగా వినోద్ కుమార్ కూడా 2-3 సార్లు ఆయన కూడా గంజాయిని పట్టుకొని మరి పేపర్లో కూడా వచ్చింది. అలాగే మొన్న కూడా వైజాగ్లో కూడా ఎన్నో కోట్లు గంజాయి పట్టుకొని పేపర్లో మీడియాలో వచ్చినాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్కి ఫుల్ ప్రైవసీ మాట. మొత్తం లాండ్ ఆర్డర్ ప్రకారమే నడిసిద్ది తెలుగుదేశం పార్టీ అంటేనే. గంజాయి ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఇదివరకు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి కంపేరింగ్ చూసుకుంటే ముఖ్యంగా యూత్ కంపేరింగ్ చూసుకోవాలి. లాస్ట్ ప్రభుత్వం ఎలాగుంది, ఆ 5 years ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు లాండ్ ఆర్డర్ ప్రకారం ఏంటంటే గంజాయి ఎక్కడ అమ్మితే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ ఫుల్ రైట్స్ ఇచ్చేసారు డిపార్ట్మెంట్కి లోకేష్ గారు. ఎందుకంటే ఎక్కడ కనబడినా సరే గంజాయి వల్ల ఎంతో మంది తల్లులు ఎన్నో బాధలు పడి ఏడ్చి లోకేష్ గారికి డైరెక్ట్ గా ఏడుస్తూ విన్నపించుకున్న రోజులైతే ఉన్నాయి. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండెల మీద చేతులు వేసుకుని ఆడవాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఎందుకంటే తన బిడ్డలు ఆడపిల్లలు బయటికి వెళ్ళొచ్చి సురక్షితంగా ఇంటికి వస్తున్నారు. ఎందుకంటే సురక్షితమైన పరిపాలన మాకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ 3 నెలల ప్రభుత్వంలోనే ఎంతో మంది బయటకు వచ్చి చెప్తున్నారు అంటానికి అతిశయోక్తి కాదన్నమాట. అంటే ఈ రోజున మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవాలన్న ప్రభుత్వం గురించి ఇలా కాదు ఇలా అని చెప్పుకోవాలన్నా గత ప్రభుత్వంలో మీకు ఆ పథకం ఆపేస్తామో లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టో ఏదో ఒక ఫేస్బుక్ లో పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెట్టి హింసించిన నేపథ్యం నుంచి అంతేనండి. ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? నిజంగా మనం స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటారా? ఏమండి ఎందుకు మాట్లాడుకోగలుగుతున్నామండి? ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏదన్నా అన్యాయం జరిగితే ముందుకొచ్చి చెప్పగల ధైర్యం ప్రతి ఒక్క మహిళకి వచ్చింది. ఎందుకంటే మహిళలు ముందుగా ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారండి. ఓటింగ్ కూడా మహిళలే ఎక్కువ ఓటింగ్ ఉంది, మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకంటే సురక్షితమైన పరిపాలన అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఏ మహిళకి అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు సహాయం చేయండి, నాకు న్యాయం చేయండి అని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగల ధైర్యం ఈ 3 నెలల నుంచి ప్రభుత్వం ప్రతి మహిళకి ఇచ్చింది మాట. ఫైనల్ గా ఇది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అంటేనే మంచి ప్రభుత్వం అని కొనియాడుతున్నారు ప్రజలందరూ కూడా. పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖు లోపు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేయాలి అనేటువంటి ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుంది సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? గతంలో 250 పెంచుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ తారీఖు ఇచ్చేవాడో అందరికీ జనాలకు తెలుసు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు చాలా బాగుందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖుని అసలు 10 గంటలకల్లా పెన్షన్లు అయిపోతున్నాయి, ఇచ్చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇచ్చేస్తున్నారు. అది తీసుకున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏ మందు బిళ్ళ కొనుక్కోవాలన్నా అంతా పేదవాళ్ళు చాలా సంతోషపడి చాలా ఆనందంగా మా ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వమో మమ్మల్ని ఇలా మేము ఉన్నామంటే ఆ ప్రభుత్వమే కారణమని అందరూ చెప్పుకుంటున్నారు. దానికి తోడమ్మా ఈ రోజున అంటే గతంలో గంజాయి అని హెరాయిన్ అని అంటే మీ వయసు వాళ్ళు ఏదైనా వాకింగ్కి బయటకు రావాలన్నా కూడా భయపడే పరిస్థితులు ఇప్పుడు ఎక్కడైనా లేదు స్వామి, మాకేమి అలాంటివి ఏమి లేవు. మాకు ఇప్పుడు బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. తాడేపల్లి
సీతానగరం దగ్గర, వడ్డేశ్వరం, కొల్లకొండ దగ్గర, కాలేజీల దగ్గర ఎటు చూసినా వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉండేది. అలాంటి విషయాలు లేవు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అరికట్టారు. ఒకటి తీసుకున్న ఏ ఒక్క అంశం తీసుకున్నా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం. అమ్మ, ఒక తల్లిగా ఈ రోజున అంటే గతంలో చూసాం పిల్లలు గంజాయికి లేకపోతే హెరాయిన్ అని అసలు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి వాళ్ళు చదువుకున్న చదువులు కూడా పక్కన పెట్టి లేదా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసే పరిస్థితులు గత ప్రభుత్వంలో అయితే లేదు. ఎందుకంటే ఒక్క మచిలీపట్నంలోనే కొన్ని కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డ వార్తలు కూడా మనం గమనించాం. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసలు ప్రజలు ఫస్ట్ చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఏ విషయంలో అయినా సరే గడుపుతున్నారు. కానీ మీరు అడిగిన మాదక ద్రవ్యాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేము నిన్న వైజాగ్ పని మీద వెళ్ళి వచ్చామండి. వైజాగ్ వైపు ఇదివరకు విపరీతమైన గంజాయి తోటలు ఉన్నాయట. ఇప్పుడు అవన్నీ ఒక్క తోట కూడా అంటే ఉన్నాయి. ఎంత ఇదివరకు 100% ఉంటే ఇవాళ 20%లోకి వచ్చింది ఆల్మోస్ట్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హెరాయిన్ గురించి కానివ్వండి, గంజాయి గురించి కానివ్వండి, లా అండ్ ఆర్డర్ గురించి కానివ్వండి, ఏ ప్రజలు కూడా ఎవరు కూడా అడిగినా కూడా చెప్పింది ఇది మంచి ప్రభుత్వంగా ఉంది, ఇది మంచి ప్రభుత్వం అంతే. ఎవరు ఏది అడిగినా కూడా ఇది 100% మంచి ప్రభుత్వం అంతే. మేము చెప్పదలుచుకున్నది అంతే.